నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మనకి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. సో ఇది దాదాపుగా 3 వారాలు దాటిపోయింది. యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఆయిల్ ప్రాబ్లం ఉంది, పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగినాయి. ఈ వార్తలన్నీ మనం తరచూ వింటూ ఉన్నాము. సో భారతదేశం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అన్నది కూడా మనం చర్చిస్తూనే ఉన్నాము. అసలు మామూలుగా చెప్పాలంటే ఇరాన్ కి సంబంధించి హర్మూజ్ జలసంధి అనేది ఈ వారధి, అంటే ఈ సరుకు ఇప్పుడు రవాణా ప్రతి వాళ్ళకి తెలిసింది. అందరికి తెలిసింది. ఓహో, దీని ద్వారానా షిప్స్ వస్తాయి వెళ్తాయి అని చెప్పేసి. అసలు దాని నుంచి మన ఇండియాకి రావడానికి షిప్స్ అసలు ఎక్కడ ఎట్లా ఉంటుంది, దాని జర్నీ ఎలా ఉంటుంది, ఎన్నాళ్ళు పడుతుంది అవి చేరుకోవడానికి ఇండియాకి? సాధారణంగా పర్షియన్ గల్ఫ్ అనేది చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. అక్కడి నుంచి ప్రారంభమయ్యి రాస్ తనూరా, అక్కడి నుంచి ప్రారంభం. రాస్ తనూరా పోర్ట్ నుంచి మొదలయ్యి ఇక్కడికి మనకి హార్మూజ్కి వస్తాయి. హార్మూజ్ నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తాయి. అచ్చా, హార్మూజ్ నుంచి స్టార్ట్ సాధారణంగా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి భారతదేశానికి చమురు రావడం అనేది ఈ మార్గం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అనుకుంటాం, అసలు ఇంతకాలం ఎవరూ ఆలోచించలేదు ఎట్లా వస్తుంది ఏంటి, ఏదో వాడేసుకోవటం, హ్యాపీగా ఉండడం అంతే. పెట్రోల్ ఎంత రేటు పెరిగిందా లేదా ఇంతవరకే మన దృష్టి. కానీ ఇవాళ మనం ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకుంటున్నాం. సో మీకు అక్కడి నుంచి హార్మూజ్ జలసంధి నుంచి వచ్చేటప్పుడు భారత్ కి, ఎందుకంటే ఆ మార్గం కూడా నావిగేషన్ చూసుకోవాలి, చాలా కీలకమైన ప్రయాణం అది. సో మీరు ఎక్కడికి వెళ్తుంది, ఈ క్రూజ్ ఎక్కడికి వెళ్తుంది అనేది చూసుకుంటే దాని ప్రకారం మీకు ఎక్కడికి ఫస్ట్, ఇప్పుడు గుజరాత్ అనుకోండి, కాండ్లాకి వెళ్ళాలంటే మీకు 37 రోజులు పడుతుందట. అంటే 28 కిలోమీటర్ల వేగం తోటి మీకు ప్రయాణిస్తుంది ఓడ. తర్వాత అదే బాంబే అనుకోండి, మీకు 50 రోజులు పడుతుంది. అదే మీకు మీరు పారదీప్ ఉంది కదా ఒడిషా దగ్గర, సో పారదీప్ అయితే మీకు అది మొత్తం దక్షిణ భారతదేశాన్ని చుట్టి వెళ్ళాలి. అది ఇంకా చాలా ఎక్కువ రోజులు పడుతుంది. అంటే శ్రీలంక మీదుగా మీకు ప్రయాణించి వస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్తుంది చమురు ఓడ అనేది దాన్ని బట్టి ఇది నడుస్తుంది. మనకు ఎక్కువగా మనం యుఏ నుంచి, తర్వాత గల్ఫ్ నుంచి ఇట్లా మనం ఆయిల్ తెచ్చుకుంటాం, అన్ని చోట్ల నుంచి వస్తుంది. సో ఈ హార్మూజ్ జలసంధి ఇవాళ ఈ ముయ్యడం తెరవడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. సో ఇప్పుడు అంటే ప్రతి ఒక్క దేశం ఆలోచించాలి. ఓ పక్క ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంటే అమెరికాది ఓ రకంగా ఉంటే మిగతా దేశాలు ఓ పక్కకు. సో ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ గా అసలు ఈ హార్మూజ్ జలసంధి నుంచి వచ్చేటప్పుడు ఇంకా వేరే మార్గం లేదా చమురు మనం తెచ్చుకోవటానికి? ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యామ్నాయ రేవులు కూడా వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. అంటే వేరే మార్గాలు గుండా ఎలాగా ఇంకా వేరే లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం అది. సో ఈ యుద్ధం తర్వాత అన్ని దేశాలు దృష్టి పెట్టాల్సింది దాని మీద, ఎందుకంటే చమురు లేకపోతే మనకి అల్లకల్లోలం అయిపోతుంది. జరగదు, అసలు పనే జరగదు. ఇప్పుడంతా అసలు వాహనాల మీదే. గతంలో అంటే పోనీ సైకిల్ గాలి కొట్టుకుంటే సైకిల్ మీద వెళ్ళిపోయేవాళ్ళు, ఎద్దులుంటే ఎద్దుల బండి మీద వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా, రిక్షాలు కూడా వస్తాయేమో మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయ్యేటట్టుంది. అందుకే అమెరికాలో చూడండి మేడం, ప్రతి ఒక్కరు సైకిల్స్ ఎక్కువ వాడతారు జనరల్లీ. మీకు యూరోపియన్ కంట్రీస్ కూడా ఆయిల్ తో పని లేని వస్తువులను వాళ్ళు అలా రొటేషన్ లో ఉంచుకున్నారు. మనమే కొత్తది వచ్చిందంటే పాతదాన్ని పక్కకు దోసేస్తూ ఉంటాం. సో మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. ఈ యుద్ధం మనకు కూడా చాలా నేర్పిస్తుంది, నేర్పిస్తుంది అని అయితే గ్రహించాలి సాధారణంగా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.